जोहार कुंजेटी रोचయ్య గారికి जोहार जोहार कुंजेटी रोचయ్య గారికి जोहार ప్రారంభికంగా మన ఊర్లోని కురువృద్ధులు వైశ్య బాంధవులు రోచయ్య గారికి ప్రధాన ఆయనంటి తన యొక్క విజ్ఞానత్వాన్ని చూపించి ఈ వైశ్య సమాజానికి అనేక వృద్ధి కార్యక్రమాలని డార్మెటరీస్ని అనేక రకాలైనటువంటి ఉపయోగమైనటువంటి విధానాలను తీర్చినటువంటి మన బాపనపల్లి ప్రభాకరరావు గారు మొట్టమొదట ఆయనకి దివ్యాంగులు గురించి తన తర్వాత ఆయన రోషయ్య గారి దగ్గరికి ఎవరైనా వెళ్తే కుల మత భేదం లేకుండా అందరికీ కూడా ఆయన తగిన రీతిలో ఆయన పనిచేసి అందరికీ కూడా సమానంగా సందర్భంగా చెప్తున్నాం. వారికి ప్రశాంతంగా శాంతిగా మనసు ఏ లోపల ఉన్నా కూడా రోషయ్య గారు ఇంకా ఉండాలని చెప్పని కోరుకుంటూ పేరుతో పిలవడం కూడా ఉంది కాబట్టి ఇక్కడ కొన్నూరులో చాలామంది ఆయన శిష్య బృందం ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నటువంటి మన అవార్డు మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష ప్రమేయం ఉన్నటువంటి రోచయ్య గారి అనుయాయులు అనేక మంది సభాయ నమః 4/7/1933 సంవత్సరంలో జన్మించినటువంటి కొనిజేటి రోషయ్య గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పొన్నూరు పట్టణంలోని ఇందిరా వృద్ధాశ్రమమునందు ఈ సమావేశమును పొన్నూరు పట్టణ ఆర్యవైశ్యులు మరియు పొన్నూరు రూరల్ మండల ఆర్యవైశ్యులు మరియు వాసవి క్లబ్ పొన్నూరు వారు మరియు పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు వీరందరూ కూడాను సంయుక్తంగా ఈ రోజున వారి యొక్క జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ఘనమైనటువంటి నివాళిని కూడా ఈరోజు అందరు సభ్యులు వారికి ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా అనేక మంది వక్తలు వారిని గురించి కొనియాడి వారి యొక్క సేవలను కూడాను జ్ఞప్తికి తెచ్చుకుని వాటన్నిటికి కూడాను మన అందరం కూడాను వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించారో ప్రజాభిప్రాయాలను ఏ విధంగా పొందగలిగినారో అదే విధమైనటువంటి బాటలో ఆర్యవైశ్యులందరూ కూడాను మన అందరం కూడా నడిచి ఐకమత్యాన్ని చాటుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ సమావేశాల్లో ముగించి మరియు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు అందరికీ కూడాను అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.